హాయ్ హలో అందరికీ హ్యాపీ వీకెండ్ టు ఆల్. ఇది యాక్చువల్గా ఎస్టర్డే వీడియో బట్ టుడే అప్లోడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఎవ్రీడే వర్కౌట్స్ రీకాల్ చేస్తాను. ఇది బ్యాక్ వర్కౌట్. ఇట్ స్ట్రెంథన్స్ మై బ్యాక్ అండ్ ఈ వర్కౌట్ కూడా ఎవ్రీడే చేస్తాను. 20 reps ఇంటూ 2 sets అంటే 20 repetitions ఇంటూ 2 times లాగా చేస్తాను. బట్ యూ హ్యావ్ టు డూ విత్ బోత్ లెగ్స్. ఒకే లెగ్ మీద చేస్తే దాని మీద ప్రెషర్ పడి సివియర్ పెయిన్ వస్తుంది. సో 2 legsతో చేయాలి. ఇనిషియల్ డేస్లో అయితే పక్కా పెయిన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్రాస్ టో టచ్ వర్కౌట్. ఇదైతే ఇనిషియల్ డేస్లో కూడా పెయిన్ రాదు. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ వర్కౌట్. ఎవ్రీడే 20 reps ఇంటూ 2 setsగా చేస్తాను. దిస్ వన్ ఈజ్ ద నెక్ రొటేషన్స్. ఎవ్రీడే 20 reps ఇంటూ 2 sets. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇది చేయడం వల్ల. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయండి, పక్కా రిజల్ట్ వస్తుంది. ఎవ్రీడే ఫోన్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు కదా, వాళ్ళు మాత్రం పక్కాగా చేయాలి నెక్ రొటేషన్స్. అట్లీస్ట్ 5 minutes చేయాలి కంటిన్యూగా. బట్ రిమెంబర్, చాలా స్లోగా చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు. నేను వీడియో పర్పస్ కోసమని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, లేదంటే వీడియో లెంతీగా అయిపోతుంది. అండ్ హిప్ సర్కిల్స్, ఇది కూడా పెయిన్ అనిపించదు. ఇలా చేయడం వల్ల బెల్లీ అండ్ హిప్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ టైం. రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది. అండ్ ఇది ఆర్మ్ ఫిట్ వర్కౌట్. ఫ్లాబీ ఆర్మ్స్ ఉన్న వాళ్ళు ఈ స్ట్రెచ్ చేయండి. ఎవ్రీడే 20 reps ఇంటూ 2 sets లాగా. 2 handsని బ్యాక్ సైడ్ పెట్టుకొని చేయాలి. దిస్ వర్కౌట్ ఆల్సో రిలేటెడ్ టు ఆర్మ్ ఫిట్ వర్కౌట్. ఇలా ఎవ్రీడే చేయడం వల్ల స్లిమ్ ఆర్మ్స్ అనేది వచ్చేస్తాయి. బట్ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే సింపుల్ కదా ఇది, దట్టు పెయిన్ అనిపించదు కాబట్టి చాలా స్లో గ్రోత్. కానీ రిజల్ట్ అయితే మీరే చూస్తారు. అట్లీస్ట్ 1 month చేయండి అలా. అండ్ ఇది సైడ్ ఫ్యాట్ బర్న్ చేస్తుంది ఇలా చేయడం వల్ల. మీరు నించున్న చోటే చేస్తారు. ఈ వర్కౌట్ వచ్చేసి లెగ్స్తో హ్యాండ్స్కి టచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బెల్లీ దగ్గర ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఈ వర్కౌట్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఎవ్రీడే హ్యాబిచుయేట్గా చేసుకుంటున్నాను. బాటిల్ కానీ డంబెల్ కానీ యూస్ చేసి చేయాలి. నా దగ్గర డంబెల్ లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ వాటర్ బాటిల్. బట్ ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ వాటర్, ఎంప్టీ బాటిల్ కాదు. యూ హ్యావ్ టు డూ విత్ బోత్ హ్యాండ్స్. ఓన్లీ 1 hand చేస్తే పెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఇనిషియల్ డేస్లో లైట్గా పెయిన్ అనిపిస్తుంది. బట్ ఎవ్రీడే చేస్తూ ఉంటే హ్యాబిచుయేట్ అయిపోతుంది. ఈ వర్కౌట్ వచ్చేసి ఫుల్ బాడీ స్ట్రెచ్. హ్యాండ్స్ అప్వర్స్ డైరెక్షన్లో పెట్టి చేస్తాను, అలా 20 rounds. అండ్ ఫైనలీ యోగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్టర్డే ఆల్సో 10 minutes చేశాను మెడిటేషన్. ఎవ్రీడే మెడిటేషన్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలామందికి స్లీపింగ్ ఇష్యూస్ ఉంటాయి. నైట్ టైమ్స్లో ఫోన్ ఎక్కువగా యూస్ చేయడం, నెట్ఫ్లిక్స్ చూడడం, నైట్ అవుట్స్ చేయడం, ఇలా చాలా రీజన్స్ వల్ల స్లీపింగ్ అవర్స్ డిస్టర్బ్ అవుతాయి. మెడిటేషన్ చేయడం వల్ల దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అట్ సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ మొబైల్ అట్ నైట్ టైమ్స్. వెబ్ సిరీస్ చూడడం కూడా అవాయిడ్ చేయండి. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 1 దోశ విత్ గ్రౌండ్నట్ చట్నీ. దోశ రెడ్ కలర్లో ఎందుకు ఉందంటే దాంట్లో మిడిల్లో టమాటా చట్నీ యాడ్ చేశాను. తినేది ఒక్క దోశనే కాబట్టి కొంచెం టేస్టీగా తిందామని అలా వేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రైస్, పప్పు అంటే తోటకూర పప్పు విత్ మై ఫేవరెట్ వెజిటేబుల్ దొండకాయ. ఎంత ఇష్టం అంటే ఇంకా మాటల్లో చెప్పలేను. కాకపోతే మెమొరీ లాస్ అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మతిమరుపు వస్తుందని. సో అందుకు అవాయిడ్ చేస్తాను, ఎక్కువగా చేయను. 2 monthsకి ఒకసారి అలా అంతే. బట్ చేసిన ప్రతిసారి కడుపు నిండా తింటాను. దొండకాయ అంటే అంత ఇష్టం నాకు. అండ్ ఆఫ్టర్ లంచ్ లస్సీ చేశాను. నవీన్ లస్సీ తాగాను. సమ్మర్ కదా, ఇలా కూల్ ఐటమ్స్ తీసుకోవాల్సిందే పక్కా, లేదంటే స్టమక్ చాలా హర్ట్ అయిపోతుంది. అండ్ నైట్ 2 చపాతీస్ విత్ పన్నీర్. ఒకప్పుడు పన్నీర్ ఇష్టపడేదాన్ని కాదు, 4-5 times తిన్న తర్వాత నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. ఇష్టంగా చేసుకుంటా, ఇష్టంగా తింటాను. మా ఫ్యామిలీలో 4 ఇష్టమైన కర్రీ ఏదైనా ఉందంటే అది పన్నీర్. దట్టు నా చేతితో చేస్తే చాలా ఇష్టం అందరికీ.
ఎస్టర్డే నా వెయిట్ వచ్చేసి 68.80 ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. బై గైస్, గుడ్ నైట్, హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్.